ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును ప్రేమ స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ కలిగిన నామంలో శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపానిధి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడయుండి అన్ని విషయాలలో ప్రభు క్షేమను విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసంలో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మలను స్థిరపరచును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రభు గత కాలం అంతా కాచి కాపాడి సంరక్షించి మన బ్రతుకులో నూతనమైన రోజులు మనకు అనుగ్రహింపజేసి ఉన్నారు. ఈ యొక్క జూలై నెల 27వ తారీఖు ఆదివారపు దినమున ప్రభు మనకు అందరికీ అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెలియజేసిన మాట తిమోతికి ఏమని? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను అపొస్తలుడను గాను బోధకుడను గాను నియమింపబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమను కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆమేన్. 13వ వచనం, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆమేన్. దేవుడు ఈ యొక్క ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మనలను బలపరచునుగాక, క్రీస్తులో మనలను జీవింపచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, తిమోతి, ఈ తిమోతికి అపోస్తలుడైన పౌలు అద్భుతమైన విశేషాలు తెలియజేస్తున్నాడు. అద్భుతమైన హెచ్చరికలు అవ్వచ్చు, అద్భుతమైన ఆ యొక్క ఆలోచనలు అవ్వచ్చు. అసలు క్రీస్తులో ఉంచవలసిన ఆ మంచి పదార్థములు ఏంటో ఇక్కడ వివరంగా తెలియజేస్తున్నారు. ఎందుకు ఒక వ్యక్తికి తెలియచేయాలి అని కనుక ఆలోచన చేస్తే, దేవుడట తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడట. ఏ పిలుపుతోటండి? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడట. ఆ పరిశుద్ధమైన పిలుపుతో పిలిచిన ఆ క్రీస్తు యొక్క స్వార్థను వెలుగులోకి తీసుకొచ్చిన విధానం బట్టి ఆ స్వార్థను నమ్మిన మనము ఏం చేయాలి అని కనుక ఆలోచన చేస్తే, ఆ పిలుపుకు తగినట్టుగా మనం నడుచుకునే విధానము ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క 10వ వచనం కిందకి చూసినట్లయితే ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఏ పిలుపుతోటండి? పరిశుద్ధమైన పిలుపుతో. ఈ పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడిన వారు ఏం కలిగి ఉండాలి, ఏ విషయములలో వారు ఆసక్తి కలిగి ఉండాలి అని కనుక ఆలోచన చేస్తే 13వ వచనం, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. సంఘమునకు అవసరమైన, ఒక వ్యక్తిగతమైన విశ్వాసికి అవసరమైన విశేషాలను అపోస్తలుడైన పౌలు ఇక్కడ తిమోతికి తెలియచేయటానికి ఇష్టపడుతున్నారు. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. ఎందుకు ఉంచాలి క్రీస్తు యేసునందు విశ్వాస ప్రేమలు?
ఎందుకు ఉంచాలండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అన్న తన కృపను బట్టి. నిజమే కదా, దేవుని దగ్గర ఉన్న కృపను ఆయన ప్రత్యక్షపరచబడకపోతే, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించకపోతే ఆ కృపను మనం గుర్తెరగము, ఆ కృప మనకు అవసరముగా ఉండేది కూడా కాదు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత బయలుపరచబడినప్పుడు, కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గర నివసిస్తున్నప్పుడు ఆ పిలుపును బట్టి, ఏ పిలుపట్ట మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు కనుక ఆ పిలిచిన యేసుక్రీస్తునందుంచవలసిన విషయాలు ఏంటో, ఆ మంచి పదార్థాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ మంచి పదార్థాల యొక్క అనుభవం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే విశ్వాస ప్రేమలు కలిగిన వారుగా ఉండాలి. అందుకని వీటిని ఏమని పిలిచాడంటే పౌలు భక్తుడు 13వ వచనం ఒకసారి చదువుతాం రా నాన్న. 13వ వచనం చదువుదాం ఒకసారి. 14వ వచనం, క్షమించండి, 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును. ఏ మంచి పదార్థాలు? పదార్థము ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి. ఒక పదార్థం ఉందనుకోండి, ఒక తినుబండారం ఉందనుకోండి, ఎందుకు ఉపయోగపడుతుంది? అది మనకి బలం ఇవ్వటానికో, మనకి ఏదైనా శక్తిని ఇవ్వటానికో, లేకపోతే మనకి కాలక్షేపంగా ఉపయోగపడతాకో ఆ పదార్థం మన ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క అపోస్తుడైన పౌలు తిమోతికి చెప్తున్న ఈ మాటలు, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థాలు. ఇక్కడ నేను గ్రహించింది, పరిశుద్ధాత్మలో నేను తెలుసుకుంది ఏంటంటే 3 మంచి పదార్థాలు ఇక్కడ కనబడుతున్నాయండి. ఎన్ని అండి? 3 మంచి పదార్థాలు. ఆ 3 మంచి పదార్థాల్లో ఒకటి ఏంటంటే 10వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది, క్రీస్తు యేసును మా రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైనా తన కృపను బట్టి. దేన్ని బట్టి అంటండి? తన కృపను బట్టి. ప్రత్యక్షపరచబడిన ఆ కృపను బట్టి, అంటే కృప అనేది ఒక మంచి పదార్థంతో పోల్చాడు పౌలు భక్తుడు. 13వ వచనంలో చూస్తే విశ్వాస ప్రేమలు. ఏం ప్రేమలండి? విశ్వాసము, ప్రేమ. ఈ 3 పదార్థాలు ఏం చేయాలట? మనలో నివసించు పరిశుద్ధాత్మ వల్ల కాపాడుకోవాలట. కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలండి? సరే, దేనికి కాపాడుకోవాలో మనం తర్వాత ధ్యానిద్దాం. అసలు క్రీస్తు యేసునందు ఉంచవలసిన వాటిని ఏంటో మనము దయచేసి చూద్దామా ఒకసారి. ఆ 13వ వచనం చూస్తే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు. ఇవి చాలా ఇంపార్టెంట్ మన క్రైస్తవ జీవితానికి కానీ, విశ్వాస జీవితానికి కానీ, భక్తి జీవితానికి కానీ. ఏంటి అంటే విశ్వాసము, ప్రేమ. ఈ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము కాదు. మనకు అందరికీ తెలుసు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఉంటుంది. ఆ విశ్వాస వీరుల పట్టికలో 11వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటి అని కనుక ఆలోచన చేస్తే 6వ వచనంలో, 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్తున్నాడండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మాలిను కదా. నమ్మాలి. ఏ విషయంలో నమ్మాలి? విశ్వాసం లేకుండా అసలు దేవుని దగ్గరకు, అసలు దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. అంటే దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే విశ్వాసములో బలపరచబడిన వారిని ఇష్టపడతాడు, విశ్వాసము కలిగిన వారిని ఇష్టపడతాడు. అయితే ఆ విశ్వాసము నీలో కలగాలి అంటే అసలు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అసలు ఆ క్రీస్తు యొక్క ప్రత్యక్షత నువ్వు తెలుసుకుంటే ఆ క్రీస్తులో నువ్వు ఉండవలసినది ఆ విశ్వాసం. ఈరోజు నేను అంటాను కదా, ఎవరో మనకు సువార్త ప్రకటించకపోతే మనం నమ్మేవారం అంటారా? ఎవరో మనకి దేవుని గురించి తెలియపరచకపోతే మేము నమ్మేవారం అంటారా? నేను ఏదో దుబాయ్లో జాబ్ చేస్తూ వచ్చి ఏదో ఇక్కడ మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఎవరో సేవకుడు వచ్చి, రాజరత్నం నీకు ఇక లేదు, ఇతర దేశాల్లో ఉద్యోగం చేసే అనుభవం లేదు, కానీ ఏ దేవుడు అయితే నిన్ను పిలుస్తున్నాడో సేవ కొరకు ఆ దేవుని నమ్మకించితే ఏ దేశాల్లో అయితే నువ్వు ఉద్యోగం చేయాలనుకున్నావో ఆ దేశాలకు నిన్ను స్వార్థకుడిగా పంపిస్తాడని చెప్పినప్పుడు దేన్ని బట్టి నమ్మాలి ఈ మాట? నాలో ఉన్న టాలెంట్ని బట్టి నమ్మాలా? నాలో ఉన్న అర్హతలు, ఏ అర్హతలు ఆత్మీయ జీవితానికి కావాల్సినవి ఏమీ లేదు. అప్పుడే క్రొత్తగా బాప్తిసం తీసుకుని క్రొత్తగా వివాహం చేసుకుని ఉన్న సందర్భం. వివాహం అంటే బాప్తిసం కొరకే, వివాహం కొరకైనా బాప్తిసం కాదు. అప్పటికే పాస్టర్ గారితో వాగ్వివాదం జరుగుతుంది. అయినా బాప్తిసం తీసుకోమంటారు. పాస్టర్ గారు నేను సిద్ధపడుతున్నాను, అప్పటికే ఉపవాసాలు ఉంటున్నాను ఆత్మీయ జీవితంలో. ఎందుకంటే సంఘంలో ఆల్రెడీ ఆరాధన జరిగిస్తున్నారు, సంఘ కార్యక్రమాలు ఆసక్తి కలిగి జరిగిస్తున్నారు. అలాంటి నన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు పట్టబడి విశ్వాసములో బాప్తిసం ద్వారా ఆయన యందు రక్షణానుభవం కలిగి ఉన్నాను. కానీ పెళ్లి బాప్తిసం కాదు నేను తీసుకుంది.
అయితే తర్వాత పెళ్ళైన తర్వాత ఎలా జరుగుతున్నప్పుడు దేవుడు అంటాడు, ఆయన పిలిచిన పిలుపును ఎలా గౌరవించాలి? అసలు నాలో ఉన్న అర్హతలు ఏంటి అంటే, నీలో ఉన్న అర్హతలను బట్టి కాదు దేవుడు పిలిచేది, పిలిచిన దేవుడు నీకు అర్హత కలిగిన వాడిగా చేస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరో సువార్త చెప్పారు, ఆ సువార్తను నేను నమ్మాను. ఆ సువార్తను నేను నమ్మడమే కాకుండా ఏం చేస్తున్నా తెలుసా, ఆయన ప్రణాళికలో నడవటానికి దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళికలు విశ్వసించి చెయ్యి అన్నప్పుడు మొట్టమొదటిగా నిరాకరించిన, మొట్టమొదటిగా తృణీకరించిన, మొదట నేను వినను, నేను రాను సేవకు అని చెప్పిన తొదకు దేవుని యొక్క నామము గణపరచబడటానికి దేవుడు నన్ను మార్పు చెందించి ఆయన మార్గంలో నడిపించుకున్నా. ఆ సువార్తే కనుక నాకు రాకపోతే, ఆ సువార్తే కనుక నేను నమ్మకపోతే నేను ఎలాగ క్రీస్తులో నేను ఫలిస్తాను? ఎలాగ క్రీస్తు పిలుపుకు నేను గ్రహించగలుగుతాను? నిజమే, ఆ సువార్త వలన నేను క్రీస్తు పిలుపునకు గ్రహించి, నేను ఆ క్రీస్తు పిలుపును గ్రహించిన నేను దేంతో ఆయన దగ్గరికి వచ్చాను అంటే విశ్వాసముతో. దేంతో అండి? ఈరోజు నీవైనా నేనైనా మనమందరమైనా దేన్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చాము అని కనుక ఆలోచన చేస్తే, దేన్ని బట్టి అండి? విశ్వాసమును బట్టి. చెప్పాలన్నమాట, దేన్ని బట్టి అండి? విశ్వాసమును బట్టి. క్రీస్తు యేసులో ఎందుకు ఉంచాలండి? విశ్వాసము, ప్రేమ అని కనుక ఆలోచన చేస్తే 9వ వచనం స్పష్టంగా చెప్పబడుతుంది. 9వ వచనం ఏమంటున్నాడండి పౌలు భక్తుడు? మన క్రియలను బట్టి కాక విశ్వాసమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడినదనియు క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి చాలమ్మా. మన క్రియలను బట్టి కాక ఏంటంటే, మన క్రియలు అయితే మనల్ని ఎవడు సెలెక్ట్ చేసుకుంటాడు? అసలు మనం పాపులము, ఘోర పాపులము, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసిన వారము. అలాంటి మనలను దేవుడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, అంటే ఆయన నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల, అన్నిటికంటే ముఖ్యంగా మానవాళి ఎడల ఒక అద్భుతమైన సంకల్పము కలిగి ఉన్నాడని ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ఏంటి ఆ సంకల్పము అని కనుక ఆలోచన చేస్తే, ప్రతి ఒక్కరూ కూడా నశించిపోకూడదు. ఎవరూ నశించిపోకుండా ప్రతి ఒక్కరూ ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన రక్షించడానికి ఇష్టపడతాడు. కాబట్టి నమ్మిక ఉంచేవారుగా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడండి. అందుకనే ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారిని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదండి. నమ్మి బాప్తిస్మం నొందినవాడు ఏమవుతాడండి? రక్షించబడతాడు. కాబట్టి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. ఏం అనుగ్రహించబడిందయ్యా అంటే రక్షణ అనుగ్రహించబడింది. ఏమనుగ్రహించబడింది అయ్యా అంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనుగ్రహించబడింది. ఆ రక్షకుని యొక్క ప్రత్యక్షత మనకు కలగకపోతే మనం ఎలాగ రక్షించబడతాం? కాబట్టి ఆ ప్రత్యక్షత బయలుపరచబడినది. కాబట్టి ఆ ప్రత్యక్షపరచబడిన యేసుక్రీస్తు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. నమ్మి బాప్తిస్మం నొందినవాడు ఏమవుతాడండి? రక్షించబడతాడు. ఎవరిని నమ్మటం? సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి ఆ రక్షకుడిని మనం నమ్మాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. అమ్మ వింటున్నారు అందరూ కూడా? ప్రియమైన సహోదరి సోదరులు వింటున్నారండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన క్రియలను బట్టి కాక, మన పనులను బట్టి కాక, మన అలవాట్లను బట్టి కాక, మనకి కొన్ని అలవాటు అయిపోతాయి తెలుసా? పాప క్రియలు కొన్ని అలవాటు అయిపోతాయి, దాన్ని వదులుకోవటానికి ఇష్టపడం. కాబట్టి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పము, అబ్బాబ్బా ఎంత అద్భుతమండి! ఆ స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది ఏదైతే ఉందో ఆ అనుగ్రహింపబడిన కృపను బట్టో, అనుగ్రహించబడిన రక్షణను బట్టో, అనుగ్రహించబడిన స్వార్థను బట్టో మనం ఏమయ్యేమో తెలుసా? విశ్వాసముతో మనము ఆయన దగ్గరకు వచ్చాం. కాబట్టి క్రీస్తు యేసునందు నువ్వేం ఉంచాలో తెలుసా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. అబ్బా, దేవుడు పొగిడాడు కదండి కొంతమంది విశ్వాసాన్ని బట్టి. ఇజ్రాయిల్ని ఎవరిని పొగడలేదండి ఆయన. ఎవరిని పొగిడాడండి? శతాధిపతిని పొగిడాడండి. అయ్యో, ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? దయచేసి అలాగే ఒక స్త్రీని పొగుడుతాడు దేవుడు. ఏ స్త్రీనండి? ఇజ్రాయెల్ స్త్రీనా, కనాను స్త్రీనా? కనాను స్త్రీని పొగుడుతాడు. ఏమంటాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసము ఏంటి? గొప్పదే. ప్రైజ్.
ఎంత గొప్ప విశ్వాసం ఎలా కలిగి ఉన్నాం? విశ్వాసం వారు కలిగి ఉన్నారు కాబట్టి వారు అద్భుతాలు చూస్తారు. విశ్వాసం వారు కలిగి ఉన్నారు కాబట్టి వారు ఆశ్చర్యకార్యాలు చూస్తారు. విశ్వాసము వారు కలిగి ఉన్నారు కాబట్టి వారి కుటుంబంలో ఏ కార్యం జరిగిందండి? అద్భుత కార్యం జరిగింది. ఈరోజు అదే విశ్వాసం యేసుక్రీస్తునందు నువ్వు ఉంచాలండి ఖచ్చితంగా. అందుకని విశ్వాస వీరుల పట్టికలో నోవాహును మొదటగా చేస్తాడు. నోవాహు అంటాడు, నోవాహు ఇదిగో జలప్రలయం రాబోతుంది, నువ్వు వాడు చేయంటే నోవాహు నమ్మి వాడు చేశాడా, నమ్మకుండా వాడు చేశాడండి? చెప్పాలి. నమ్మే వాడు చేశాడు. జలప్రలయం వస్తుందని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితమే. ఈరోజు అదే విశ్వాసము నువ్వు ఏం కలిగి ఉన్నావు? విశ్వాసము క్రీస్తునందు ఖచ్చితంగా ఉంచాలి. నీ విశ్వాసాన్ని పాడు చేసి అనేక రకాలైన పరిస్థితులు, అనేక రకాల బోధలు, అనేక రకాలైన ఆ సిద్ధాంతాలు నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకనే కదా పౌలు భక్తుడు అంటాడు, నా పరుగు తొదముట్టించి తిని నా విశ్వాసాన్ని ఏం చేశాడట? కాపాడుకున్నాడట. ఈరోజు నీ విశ్వాసం గురించి నువ్వు చెప్పగలవా? అమ్మ, ఏం కాపాడుకున్నాడండి పౌలు? ఏం కాపాడుకున్నాడు? ఆస్తులు కాపాడుకున్నాడా? అంతస్తులు కాపాడుకున్నాడా? లేకపోతే డబ్బులు కాపాడుకున్నాడా? ఆయన సేవా దినములలో సంపాదించిన ఆ యొక్క వాటినన్నిటినీ కాపాడుకున్నాడా? ఏం కాపాడుకున్నాడండి? పరుగు తుదముట్టిచ్చాడంట. ఏం కాపాడుకున్నాడు? విశ్వాసమును కాపాడుకున్నాడంట. మనం విశ్వాసమును కాపాడుకోకపోతే ప్రయోజనం ఏంటి? ఎంత విశ్వాసంతో చెప్తాడు ఆ మాట అపోస్తలుడైన పౌలు. విశ్వాసమును కాపాడుకున్నాడట. ఇదే పత్రికలో రాస్తాడు. తిమోతితో అంటాడు, తిమోతి నేనేం చేస్తానో తెలుసా? నేను ఆ విశ్వాసమును కాపాడుకున్నా. నువ్వు కాపాడుకుంటున్నావా ఆ విశ్వాసం? ఎవరు ఎందుంచిన విశ్వాసం? విగ్రహాల ఎందుంచిన విశ్వాసం కాదు, క్రీస్తు యేసునందుంచిన విశ్వాసం. ఆ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. ఆ విశ్వాసం నిన్ను తండ్రితో మమేకం చేస్తుంది. ఆ విశ్వాసమే యేసు క్రీస్తు రాకడలో నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆమె అదే విశ్వాసము కలిగి ఉండాలి. రెండోది ఏం కలిగి ఉండాలి అన్నాడండి 13వ వచనంలో? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము. రెండోది ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలండి అంటే మనము ప్రేమ లేని వారం తెలుసా అండి? అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న దినాలలో ఆ రోజులుంటే ఈరోజు ఇంకా దారుణమైపోయింది కదండి. ఈ ప్రేమ ఏమైపోతుంది? ప్రేమ బంధువుల మధ్య ఏమైపోతుంది? సంఘముల మధ్య ఏమైపోతుంది? సహవాసులు ఉన్న వారిని మధ్య ఏమైపోతుంది? క్రైస్తవుల మధ్య ఉండవలసిన ప్రేమ ఏమైపోతుంది? ప్రేమ ఎండిపోతుందండి. ప్రేమ లేదు పరిస్థితుల్లో. గమనించండి. ఎవరి మీద ఉంచవలసిన ప్రేమ? అసలు దేవుని మీద మనం ప్రేమ కలిగి ఉన్నామా? ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు? క్రీస్తు మీద. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. ఆయన కృప ప్రత్యక్షపరచబడింది. ఆ ప్రత్యక్షపరచబడిన కృపను బట్టి నువ్వు ఏం చేయాలి? ఆయనను ప్రేమించే బిడ్డగా ఉండాలి. ఆయన నిన్ను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడని చెప్తాంగా. ఎంతో ప్రేమించాడు నిన్ను నన్ను. ఆయన ప్రేమలో కల్మషం లేదు. ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా స్వార్థం లేదు. ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా స్వప్రయోజనం లేదు. నాకేంటి వాళ్ళ కోసం చచ్చిపోతే అనే మాట లేదు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రేమ తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. తన ప్రేమ పాపుల కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. తన ప్రేమ ఎలాంటిది అంటే స్వార్థము చూసుకుని ప్రేమ. అలాంటి ప్రేమ కలిగిన యేసయ్యలో నువ్వు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు? నిన్ను ప్రేమించే బిడ్డగా నువ్వు ప్రేమించే బిడ్డగా. అందుకనే కదా ఎవరు దేవుడిని ఎలా ప్రేమించాలట? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను నువ్వేం చేయాలండి? ప్రేమించాలి. ఆమేన్. ఒక ధర్మశాస్త్రోపదేశుడు వచ్చి అడుగుతాడు, ఎవరు? యేసు ప్రభుని. అయ్యా, ధర్మశాస్త్రంలో ప్రధానమైన యజ్ఞ ఏదంటే ప్రభువుని ప్రేమించాలంటాడు. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం. ఎవరిని ప్రేమించాలట? ప్రభువుని ప్రేమించాలి. మనం ప్రేమించగలుగుతున్నామా? ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుంది అంటాడంటే అపోస్తలుడైన యేసుప్రభు వారి ప్రియ శిష్యుడైన యోహాను, ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుంది అంటండి? ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. మరి దేవుని మూలముగా కలిగిన ఆ ప్రేమను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఈ లోకంలో స్వార్థపూరితమైన ప్రేమలాంటి, నీ దగ్గరికి వస్తే మాకేమిస్తావు, మా దగ్గరికి వస్తే నువ్వేం తీసుకొస్తావు, ఇలాంటి అనుభవాలే కాకుండా ఇలాంటి అనుభవాలు ఉన్న మనము నిజంగా ప్రేమించగలుగుతున్నామా? అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువులో ఆ ప్రేమను ఉంచగలుగుతున్నామా మనం ఆలోచించాలి. అందుకని ఒక మాట చదువుదాం. ఇందాక నేను చెప్పేసాను, వచనం చెప్పకుండా 22వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. 34 నుంచి 37 వరకు త్వరగా.
ఆయన సద్దుకేలు నోరు ముయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెనన్నదియే. ఇక్కడ ఎంత చాకచక్యంగా ప్రభు ఎంత జ్ఞానంతో తెలియజేశాడు చూడండి. ఇక్కడ నీ దేవుడైన ప్రభువుని హైలైట్ చేశాడు చూడండి. ప్రభువుని పాయింట్ పెద్దదిగా చేశాడు. నీ దేవుడైన ప్రభువుని అన్నాడు. నీ దేవుడైన యెహోవా అని అంటే యూదులందరూ కూడా మరి యెహోవాని ప్రేమిస్తే నిన్నెందుకు ప్రేమించాలని అడుగుతారు. అమ్మో, ఒకవేళ యేసుక్రీస్తునే ప్రేమించాలంటే మరి దేవుడు ఏంటి అని అడుగుతాడు. అందుకని ఇక్కడ ఎందుకు వచ్చిన బాధ, వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చే దేవుడు కాదండి. ఆ యేసుక్రీస్తు ప్రభు వారితో స్పష్టంగా చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. ఎలా ఉంది నీకు దేవుని మీద ప్రేమ? ఎలాగుంది క్రీస్తు మీద నీకు ప్రేమ? ఉందా ఆ ప్రేమ? ఏదో పాడటాకైతే పాడతాం కదా, నా పూర్ణ మనసుతో ఆరాధింతుం, నా పూర్ణ బలముతో ప్రేమించేదం. నిజమే, ప్రేమించేదం. ఎందుకయ్యా, ఎందుకు ప్రేమిస్తున్నావు? నిజమైన ప్రేమ నీలో ఉందా? క్రీస్తుని గనక ప్రేమించగలిగితే క్రీస్తు కొరకు జీవిస్తామండి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ఒక స్నేహితుని ప్రేమించండి. మా ఫ్రెండ్ ఇష్టపడేవాడిని, ఎప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. మా నాన్న అమ్మ తిట్టారు, ఏంట్రా అక్కడే ఇష్టపడతాను, ఏదో ఇష్టం వాడి మీద, ఫ్రెండ్ అంతే, అక్కడే ఉంటావేంటి. నిజంగా ఈరోజు క్రీస్తుని ప్రేమించగలిగితే, క్రీస్తులో నీ ప్రేమ ఉంచగలిగితే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావు, ఆ ప్రభువుతో సహవాసం కలిగి ఉంటావు. అందుకనే ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడండి? ఆ యొక్క తిమోతికి రాసిన రెండవ పత్రిక 1:13 ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, అదే కాదు నీవు నా వలన వినిన హితవాక్యములను, ఇంకో బైబిల్లో ఉంటుంది ఆరోగ్యకరమైన వాక్యము. ఈ హితవాక్య ప్రమాణం ఎందుకు గైకొనాలి? అనేక రకాలైన ప్రజలు, అనేక రకాల బోధకులు, అనేక రకాలైన ఉపదేశకులు అనేక రకాలైన బోధలు బోధిస్తున్నప్పుడు నీకు హితవాక్యమును బోధించిన ఆ పౌలు యొక్క మాటలు, పౌలు యొక్క మాటలు హితవాక్యం అని ఎలా తెలుస్తాయండి? మనకి ఆరోగ్యకరమైన వాక్యం అని ఎలా తెలుస్తుంది అంటే దానిలో మంచి ఉన్నది కాబట్టి. నిన్ను పాడు చేసేది ఏది ఉండదు, నిన్ను నాశనం చేసేది ఏది ఉండదు. ఎవరిది అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మాటలు కానీ, అలాగే ఒక దైవజనుడు తెలియజేసిన ఈ హితవాక్యములు కానీ. ఈరోజు పౌలు భక్తుడు సంఘాలకి హితవాక్యాలు తెలియజేశాడా, చెడగొట్టే వాక్యాలు తెలియజేశాడా అంటే ఏ వాక్యాలు అండి అవి? ఏ వాక్యాలు? చెడగొట్టే వాక్యాలా, హితవాక్యాలా? చెప్పాలన్నమాట. ప్రైసలా అమ్మా, హితవాక్యాలే. నా వలన వినిన దాన్ని ఎంత రూఢిగా చెప్తున్నారు. ఈరోజు సంఘ కాపరి కూడా అంతే. విశ్వాసులు ఈ వాక్యాలు వినండి అమ్మా, ఈ వాక్యాలు మిమ్మల్ని పాడు చేసేవి కాదు. మీ ఆస్తులు ఏవి మాకు రాసిచ్చేయమని చెప్పట్లే, మీ యొక్క కలిగినవి ఏది కూడా మాకు ఇచ్చేయమని చెప్పట్లే. మీరు కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? ఆ హితవాక్యములను గైకొనాలి. వాక్యము గ్రహికొనకపోతే ప్రయోజనం ఏంటి? ప్రభునందు ప్రియులారా, నా మాట విని దాని ప్రకారం నడవండి అని చెప్తున్నాడుగా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడతాడంటే ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ఎందుకు నడవాలి అంటే ఆయన హితవాక్యములు నువ్వు ఎప్పుడైతే వింటావో నువ్వు ఖచ్చితంగా నడిపించబడతావు. మనం వింటున్నామా? దయచేసి అందుకనే ఇక్కడ దైవజనుడైన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నిజంగా కదా, మనల్ని పాడు చేసే బోధలు, మనల్ని నాశనం చేసే విశ్వాసాలు అనేకమైన లోకంలో ప్రవేశించినప్పుడు మనకు ఉపయోగపడేవి, మనకు ఆరోగ్యకరమైనవి, మంచి వాక్యాలు, ఆ ప్రమాణం వల్ల మనం ఏమవుతామో తెలుసా? దేవునితో ఒక ప్రత్యేకమైన అనుసంధానమై ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ గలతీలకు రాసే పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 1:11 చదువుదాంరా. 1:11 నేను చదివి ముగిస్తాను త్వరగా. నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాని నేను పొందలేదు, నాకెవడను దాని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు సంప్రాప్తమైనది. పూర్వమందు యూద మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి పాడు చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన
అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటే. చూడండి ఎంత చెప్తున్నాడు అంటే, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నా. ఏ మనుషుని వల్ల నేను నేర్చుకోవాలా? మనుషుని దగ్గర బోధించబడ్డాడు, మనుషుని దగ్గర నేర్చుకున్న గమలీయేలు అని గురువు గారి దగ్గర. కానీ ఆ బోధ కంటే పరలోకమందు నేను నేర్చుకున్న బోధ ఈరోజు మీతో తెలియజేస్తాను అంటున్నాడు. అందుకే అది హితకరమైనది, అది ఆరోగ్యకరమైన బోధగా సంఘమునకు ఉండాలని ఒక ప్రత్యేకమైన ఆలోచన. అందుకని అంటున్నాడు కదా, మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడునూ దాన్ని బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచటం వలననే అది నాకు లభించినది. ఆ యేసుక్రీస్తు ద్వారా బోధించబడిన ఆ బోధ ఇతరులకు ఉపయోగమే, ఇతరులకు ప్రయోజనం. అది స్వప్రయోజన కొరకైన బోధ కానే కాదండి. అలాంటి బోధ, అలాంటి హితవాక్యాలు అపోస్తలుడైన పౌలు ఎవరికి తెలియజేశాడండి? తిమోతికి తెలియజేశాడు. ఆ ప్రమాణమును గైకొనమంటున్నాడు. ఆ ప్రమాణమును గైకొనమని చెబుతూ చివరికి ఏమంటున్నాడండి? 2వ పత్రిక మూలపాఠంలో కనుక చూసినట్లయితే 14వ వచనంలో, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును. ఏ మంచి పదార్థము? కృప అనే మంచి పదార్థం 10వ వచనం ప్రకారం. అలాగే 13వ వచనం ప్రకారం విశ్వాసం అనే మంచి పదార్థం, ప్రేమ అనే మంచి పదార్థం. ఈ మంచి పదార్థమును మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ వలన. మనలో ఎందుకు నివసిస్తాలండి అంటే, కొరింథీయులకు రాసే పత్రికలు మన అందరికీ తెలుసు కదా. కొరింథీయులకు రాసే మొదటి పత్రిక, నీ దేహం నీ దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది, ఆ అనుగ్రహించబడినది ఎలా ఏమై ఉందో అని చెప్పేసి అనుకుంటే చదువుతాం అన్నమాట. 6వ అధ్యాయం 19వ వచనం. 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారి గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుండి అంటాడు. అంతేకాకుండా 3వ అధ్యాయము 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎస్, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని యొక్క ఆత్మానుసారంగా దేవుని ఆరాధించినప్పుడు, ఆత్మను నువ్వు దేవునికి అప్పగించినప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలో నివసించడానికి ఇష్టపడతాడు. ఆత్మ ద్వారా ఏం చేయాలంట? మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ ద్వారా మనం కాపాడుకోవాలట. ఏం కాపాడుకోవాలి? కృపను కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆయా ప్రేమను కాపాడుకోవాలి. ఈ మూడింటిని కాపాడుకుంటే నువ్వు దేవునికి సమీపంగా ఉంటావు. ఒక ప్రత్యేకమైన ఆ యొక్క క్షేమకరమైన విశ్వాస జీవితంలో నువ్వు నడిపించబడతావు. ఈ భయంకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో సంఘంలో నువ్వు కలిగి ఉండవలసిన ఈ 3 అనుభవాలు, కృపను కలిగి ఉండాలి, అలాగే విశ్వాసము ప్రేమను కలిగి ఉండి ఆ మంచి పదార్థాలు మనలో నివసించి పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకోవాలి. తద్వారా ఇతరులకు మాదిరిగా ఉంటావని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించి మనందరినీ కూడా ఆయన అందించవలసిన మంచి పదార్థాలు ఏదైతే ఉన్నాయో, కృప, ప్రేమ, విశ్వాసం, అలాంటి వాటిని మనం కలిగి ఉండి వాటిని మనం కాపాడుకునేటట్టుగా ప్రభువే మనకు అలాంటి విశ్వాసమును అనుగ్రహించును గాక. ప్రభువే మనకు అటువంటి జ్ఞానమును, ఉపదేశం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా. ఆ అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేసిన ఒక ప్రత్యేకమైన సూచనలు, ఆ సూచనలు మీరు కూడా పాటించినప్పుడు మీ విశ్వాసంలో కూడా ప్రభు తదిగా ప్రత్యేకమైన కార్యం జరిగించే ప్రభు ఉన్నారు. కాబట్టి మీకు అనుగ్రహించబడిన ఈ యొక్క మాటలు
మరి మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మ వల్ల మీరు ఏం చేయాలంటే కాపాడుకోవాలంట. కాబట్టి అలాంటి కాపాడుకోవటానికి ప్రభు మీద ఆధారపడదామా, ప్రార్థన చేసుకుందామా? దయచేసి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం గల తండ్రి, దయగలిగిన సార్ నీకు వందనాలయ్యా. ఈ కాలసంలో ప్రభా ప్రియ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించిన చక్కటి లేఖన భాగం బట్టి నీకు వందనాలు. అవునయ్యా, ఈ పునరుత్థాన దినాన అయా నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచానికి స్తోత్రాలు. నైనా నీవు మాకు అనుగ్రహించబడిన ఆ రక్షణ బట్టి ప్రభా మేము మీ యందు ఏముంచాలో ప్రభా మాకు తెలియజేస్తావు తండ్రి. అయా విశ్వాస ప్రేమలు గలవాడవై కృపను బట్టి ప్రభా మేము తండ్రి నీలో నైనా నిలిచి ఉండాలి. హితవాక్యములను ప్రభా మేము నేర్చుకున్న ఆ హితవాక్యముల ద్వారా ప్రభా మేము బలపరచబడాలి. అట్టి కృప మాకు అందరికీ అనుగ్రహింపజేసి సహాయము దయచేయమని నీ ప్రియ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంతో ఆసక్తి కలిగి అయ్యా జాయిన్ అనే బిడ్డల ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ నీ దయగలిగిన స్థలకు అప్పగిస్తున్నాను తండ్రి. వీరిని వీరి కుటుంబ సభ్యులందరిపై నీ కృప ధారాళంగా దయచండి అయ్యా. అయ్యా నాన్న ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు, ఎన్నో పరిస్థితులు ప్రభావ వ్యతిరేకం ఉన్నప్పటికీ నీ కృప వీరిపై ధారాళంగా దయచండి. ఎవరైతే ఏ విషయాలు కృంగిపోతున్నారో, ఎవరో ఏ విషయాలు బలహీనంగా ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారో అలాంటి వారిని స్వస్థపరచండి, అలాంటి వారిని బాగుచేయండి. అలాంటి వారిపై నీ కృప ధారాళంగా దయచేసి సహాయం చేయమని, అనుదిన ఆశీర్వాదాలతో అనుదిన దీవులతో నింపి నడిపించుకోమని, మేలును క్షేమం దయచేయమని మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ్యం, కుమారుడును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి కృపా సమాధానం, పరిశుద్ధాత్మక నిత్య ఆదరణ మీకును మీ కుటుంబ సభ్యులకును అందిన కార్యక్రమాలు తోడయండి. అన్ని విషయాల్లో ప్రభు క్షేమం విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచునుగాక. విశ్వాసంలో, భక్తిలో, పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్. ప్రియమైన దేవుని వర్లరా, దేవుని బాహుపరిచయాల ద్వారా అందించబడుతున్న ఈ వర్తమానాలు మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ యొక్క సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. అలాగే మీకు ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థనలు మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9676599100. ప్రభు తన కృప చేత మిమ్మల్ని నింపి నడిపించుకుని తన కార్యముల చేత తృప్తిపరచునుగాక. ప్రభునందించవలసిన విశ్వాస ప్రేమలు కృప మీరు ఎల్లప్పుడూ కూడా కలిగిందురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, నా దేవదేవునికే. హల్లెలూయా, హల్లెలూయా, నా దేవుని బాహువుకే. హల్లెలూయా, హల్లెలూయా, నా దేవదేవునికే. హల్లెలూయా, హల్లెలూయా, నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే.